సీఎం రేవంత్ పై ఎంపీ ఈటెల కామెంట్స్ ను ఖండించారు కాంగ్రెస్ నేతలు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల కాళ్లు కడిగించారన్న బీఆర్ఎస్ నేతల ఆరోపణలను కొట్టేసి పారేశారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రభుత్వంపై విమర్శలు మానుకోవాలని సూచించారు. ప్రజాప్రభుత్వం ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేస్తుందన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా ప్రజలకు మేలు చేయడానికి సీఎం, మంత్రులు కృషి చేస్తున్నారని తెలిపారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టమర్తిలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేశారు ఎంపీ. లబ్ధిదారుల ఎంపికలో తప్పులు జరగకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా పార్టీ లైన్ దాటి దొంగ వేషాలు వేస్తే క్షమించేది లేదని హెచ్చరించారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. వెన్నుపోటు పొడిస్తే సహించేది లేదన్నారు. అన్నింటికంటే ముందు పార్టీ ముఖ్యమన్నారు. క్రమశిక్షణ అంటేనే కాంగ్రెస్ పార్టీ అని, అది తప్పిన వారికి పార్టీలో స్థానం ఉండదని తెలిపారు. జనగామ జిల్లా దేవప్లలో పార్టీ సన్నాహక సమావేశానికి హాజరయ్యారు యశస్విని రెడ్డి. దిగజారుడు రాజకీయం ఎంపీ ఈటెలకు సమంజసం కాదన్నారు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. హుందాగా ఉండే ఈటెల నుంచి బూతులు వినాల్సి వస్తుందని తాను ఊహించలేదన్నారు. సీఎంపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే. ఈ ఫ్రస్ట్రేషన్ దేని వల్ల వచ్చిందో తెలియదు, కానీ మరి ఆయన నోట మరి కొడక అనే వర్డ్ వస్తుందని నేను ఎప్పుడు ఊహించుకోవాలి. మగాడిలాగా ఉంటాడనుకున్నా కానీ ఏడవలేదు, ఏడ్చాడు, ఏడ్చటోని ఏమనుకుంటారో అని చెప్పేటువంటి పదాన్ని కూడా ఉపయోగించటం. నేను అనుకుంటున్నా మీరు అన్నటువంటి మాట ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తాకుతుందనో, ఆయన్ని అనాలనో అన్న పదంగా రేవంత్ రెడ్డి గారికి తాకడమే దూరం మాట, కానీ అది మీ నోట రావడం కూడా కరెక్ట్ కాదు అనేది నా భావన. మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ ఖ్యాతి పెరుగుతుందన్నారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. కంటెస్టెంట్స్ కాళ్లు కడిగినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గతంలో కేసీఆర్ కలెక్టర్లతో కాళ్లు మొక్కించుకున్నారని, కలెక్టర్ను కవిత కాళ్ల దగ్గర కూర్చోబెట్టారని తెలిపారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మానసిక పరిస్థితి బాగాలేదన్నారు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి. భూ కబ్జాలు చేసిన నిరంజన్ రెడ్డి ధాన్యం కొనుగోళ్లపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలకు వస్తలేరు, ప్రజలు ఏం చేస్తున్నారు, ప్రజలలో ఏం జరుగుతుందో చూడరు, అసలు రైతులను పట్టించుకుంటలేరు, ఓన్లీ అందాల పోటీల మీదనే ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారని చెప్పేసి, ఏదో ఒక అవకాశం దొరికిందని చెప్పేసి ఒక మాట మాట్లాడాలి కాబట్టి వాళ్ళు మాట్లాడిస్తున్నారు. అంటే వాళ్ళ వెర్షన్లో ఏముందంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కడు టీఆర్ఎస్లో ఉన్న గతంలో పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి మొత్తం ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. భూ కబ్జాలు చేసే నిరంజన్ రెడ్డిని మళ్ళొక్కసారి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు క్షమించరు. వనపర్తిలో తరిమేస్తే తలకాయ చెడిపోయి ఆ ఎర్రగడ్డలు అడ్మిట్ చేయి వాళ్ళ ఫ్యామిలీకి నేను సహాయం చేస్తున్నా. వంకర దింకర బుద్ధున్న ఈ నిరంజన్ రెడ్డికి ప్రెస్ మీట్ పెట్టే ఆలోచన కానీ, ప్రెస్ మీట్ పెట్టే అర్హత కానీ ఆయనకి ఏం లేదు. ఈ భూ కబ్జాదారును ఈ కేటీఆర్ గారు సస్పెండ్ చేస్తారా, సమర్థిస్తారా? కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో దళిత ఎంపీ గడ్డం వంశీకృష్ణను అవమానించారని ఆందోళన చేశారు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. పుష్కరాల ఫ్లెక్సీలో ఎంపీ ఫోటో పెట్టలేదని ప్లకార్డులతో నిరసన తెలిపారు. పోలీసులు వారిని అరెస్టు చేసి స్థానిక స్టేషన్కు తరలించారు.